కాంగ్రెస్లో సహజ సిద్ధమైన అంతర్గత ప్రజాస్వామ్యం మరోసారి రోడ్డున పడిపోయింది. మొన్నటి వరకు జీవన్ రెడ్డి ఎపిసోడ్తో ఉక్కిరి బిక్కిరైపోయిన హస్తం పార్టీకి ఇప్పుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి రూపంలో మరొక పెద్ద తలనొప్పి వచ్చి పడింది. నా ఓపిక నశిస్తోంది, ఇక నేను కూడా జీవన్ రెడ్డిలాగే తిరుగుబాటు చేస్తా అంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్లో బాంబులా పేలాయి. వనపర్తి టికెట్ విషయంలో సాక్షాత్తు సోనియా గాంధీ చెప్పినా మన రాష్ట్ర నాయకులు మాత్రం నోట్ల మూటకే ప్రాధాన్యమిచ్చి మెఘారెడ్డికి టికెట్ అమ్ముకున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్రమైన సంచలనం సృష్టిస్తున్నాయి. అధిష్టానం మాటకే దిక్కు లేకపోతే ఇక సీనియర్ల పరిస్థితి ఏంటి అన్నది ఆయన సంధించిన ఒక సూటి ప్రశ్న. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిని అవినీతిమయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఐటీ టవర్, పీజీ సెంటర్ పనులకు కాంట్రాక్ట్ తనవాడు కాదన్న ఒకే ఒక్క కారణంతో బ్రేకులు వేశారన్నారు చిన్నారెడ్డి. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదవులు దక్కని సీనియర్స్ అంతా ఇప్పుడు జీవన్ రెడ్డి బ్రాండ్ తిరుగుబాటుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి సొంత పార్టీ ఎమ్మెల్యేపై చిన్నారెడ్డి చేసిన ఈ అవినీతి ఆరోపణలపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ అసంతృప్తి మంటలను సీఎం రేవంత్ ఎలా చల్లారుస్తారు అన్నది ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు అసమ్మతి సెగలు పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు రోజు రోజుకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, సీనియర్లకు జరుగుతున్నటువంటి వ్యవహార శైలినంతా కూడా సీనియర్ నేతలు బహిరంగంగానే కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీనియర్లకు ఎటువంటి పరిస్థితులు ఎత్తంటే కూడా అధికార పార్టీలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. వనపర్తి ఎమ్మెల్యే టికెట్పై కాంగ్రెస్ అధిష్టానం సోనియా మాటనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు బేఖతారు చేసి కోట్ల మూటకే అమ్ముడుపోయారు. వనపర్తి ఎమ్మెల్యే టికెట్ మెగారెడ్డికి ఇచ్చారంటూ మాజీ మంత్రి చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నేను కూడా నా ఓపిక నశిస్తుంది, జీవన్ రెడ్డి లాగానే తిరుగుబావుట ఎవరేస్తానని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి కామెంట్సే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బహిరంగంగానే పార్టీ తీరుపై, పార్టీ ముఖ్య నేతల తీరుపై కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే జీవన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసి పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయారు. అనేక మంది సీనియర్ నేతలు కూడా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు కావచ్చు, ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్లో ప్రజాస్వామ్యంతో ఎవరి పంతం వారిదే, ఎవరి మాటలు వాళ్ళే కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి ఎమ్మెల్యే టికెట్ అంశం కావచ్చు, ఎమ్మెల్యే మెగారెడ్డిపై మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసినటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కాంట్రాక్టర్ తనకు కాదనేటువంటి విషయం కొద్దే కేవలం సీఎం శంకుస్థాపన చేసినటువంటి ఐటీ టవర్ కావచ్చు, హాస్టల్ పనులను అడ్డుకున్నారు, తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కాదనే ఆ పనులకు బ్రేకులు వేశారంటూ కూడా మాజీ మంత్రి చిన్నారెడ్డి మెగారెడ్డిపై సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబోతే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ అంశంలో కూడా సోనియా గాంధీ మాటనే తీసేసి, సోనియా గాంధీ మాటనే బేఖతారు చేసి కోట్ల మూటలకు అమ్ముడు పోయారంటూ అనే సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే హాట్ టాపిక్గా మారాయి. గతంలో కూడా జీవన్ రెడ్డి ఇలానే కాంగ్రెస్ పార్టీ తీరుపై కావచ్చు, సీఎంపై సంచలన ఆరోపణలు చేసి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అదే బాటలో మాజీ మంత్రి చిన్నారెడ్డి నడవబోతా ఉన్నారా? చిన్నారెడ్డి వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా హ్యాండిల్ చేయబోతా ఉన్నారు? కాంగ్రెస్ అధిష్టానానికి ఎట్లా పరిగణలోకి తీసుకోబోతుంది? తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబోతుంది. మొత్తం మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ఎవరికి కూడా పదవులు రావడం లేదు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లో ఎవరికి కూడా ప్రాధాన్యత దక్కలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మార్చుకోకపోతే తప్పకుండా నా ఓపిక నశిస్తుంది, నేను కూడా జీవన్ రెడ్డి లాగానే తిరుగుబావుట ఎగరవేస్తానంటూ కూడా మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. చూడాలి అధిష్టానం ఎట్లా హ్యాండిల్ చేయబోతా ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ తీరుపై కావచ్చు, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వనపర్తి టికెట్ విషయంలో మొత్తం కూడా సోనియా గాంధీ సంబంధించిన మాటను బేఖతారు చేయడం కావచ్చు, వనపర్తి సంబంధించిన అభివృద్ధి పనులను స్థానిక
ఇప్పుడు ఎమ్మెల్యే అడ్డుకోవడం కావచ్చు, గతంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్లకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కకపోవడం కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రశ్నలు సంధిస్తూ ఆయనే కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యవహారం ఇంకెటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనిరుద్ రెడ్డి, అనేక మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పరిణామాలపై, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాజాగా మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.